Hello students, welcome to my channel Rishit Academy. So ఈ వీడియోలో నేను చాప్టర్ 4 pair of linear equations in two variables నుంచి అన్ని all important topics like substitution method, elimination method, reducible method and based on these methods నేను కొన్ని example problems కూడా చెప్తాను. సో ఎక్సర్సైజ్ 4.2 అండ్ 4.3 నుంచి అన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేస్తాను. అట్లానే ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం లైక్ బోర్డ్ ప్రాబ్లం ఉంటుంది, అది మీకు ఎవ్రీ టైం ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. సో దాని గురించి కూడా ఈజీ వేలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్, రైట్? సో మన ఫస్ట్ టాపిక్ సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో దానికోసం అని ఐఎమ్ స్టార్టింగ్ మన ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ యూ ద స్టెప్స్, ఏమేమి స్టెప్స్ యూజ్ చేయాలి టు సాల్వ్ ది సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ మన సబ్స్టిట్యూషన్ మెథడ్, ఫస్ట్ మెథడ్. సో క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ ది గివెన్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటున్నాడు. సో సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి ఈ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి. సింపుల్. ఏంటంటే we need to find the values of x and y, right? సో ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఈక్వేషన్ ఇస్ 2x minus y, 2x minus y is equal to 5. This is my first equation and 3x plus 2y is equal to 11, right? సో ఇక్కడ మనం సొల్యూషన్ చూద్దాం. సో మనకు గివెన్ ఈక్వేషన్స్ ఏంటి? 2x minus y is equal to 5. This is my equation 1. సో అలానే సెకండ్ ఈక్వేషన్ 3x plus 2y is equal to 11. సో దిస్ ఈజ్ మై సెకండ్ ఈక్వేషన్. సో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఏదన్నా ఒక ఈక్వేషన్ తీసుకొని దాంట్లోంచి వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y. y అన్న ఫైండ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ x అన్న ఫైండ్ చేయొచ్చు. సో నేనేం చేస్తానంటే ఐ విల్ టేక్ దిస్ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ నేను y వాల్యూ ఫస్ట్ కనుక్కుంటాను. సో వాట్ ఐ విల్ గెట్ హియర్? సో వాట్ ఈస్ మై ఫస్ట్ ఈక్వేషన్? 2x minus y is equal to 5. సో దీంట్లోంచి what is the value of y? y is equal to 2x minus 5. అంతేనా? I am just taking this y that side and this 5 inside, right? సో అప్పుడు ఏమవుతుంది? 2x minus 5, right? సో I'll name this as equation 3, right? సో ఇప్పుడు ఏం చేస్తానంటే సబ్స్టిట్యూట్ చేయాలి. ద మెథడ్ ఈజ్ సబ్స్టిట్యూషన్ కదా, సబ్స్టిట్యూషన్ మెథడ్ కాబట్టి ఏం చేయాలంటే ఈ y వాల్యూని ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈక్వేషన్ 2లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఈ y వాల్యూ మనకు వి గాట్ ఇట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1, అవును కదా? ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఈక్వేషన్ 1 నుంచి వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడైనా అదే సేమ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయొద్దు, రైట్? సో మనం ఈ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. సో వాట్ ఐ విల్ డూ? సబ్స్టిట్యూట్ ఈ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? నాకు 3x అలానే ఉంటుంది ప్లస్ 2 ఇంటూ y ప్లేస్లో ఇది వచ్చింది కదా నాకు y వాల్యూ 2x మైనస్ 5, రైట్? దాని తర్వాత ఏముంది ఇక్కడ? ఈజ్ ఈక్వల్ టు 11. అర్థమవుతుందా? సో నౌ విల్ సాల్వ్ దిస్. దీన్ని సాల్వ్ చేస్తే డైరెక్ట్లీ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ x. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 3x యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. వెన్ యూ మల్టిప్లై దిస్ 4x 2 to the 4 మైనస్ 2 5s are 10 is equal to 11, రైట్? అప్పుడు ఇవి 2 లైక్ టర్మ్స్, x ఉంది కదా. సో 3x ప్లస్ 4x టోటల్ 11x అవుతుంది, సారీ 7x is equal to ఈ మైనస్ 10 అటు తీసుకెళ్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 11 ప్లస్ 10, ఇక్కడ మైనస్ 10 ఉంది కదా, అటు వెళ్తే ప్లస్ 10 అవుతుంది. సో 7x ఈక్వల్ టు అప్పుడు ఎంత టోటల్? 21. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 21/7, దట్ ఈస్ 3, రైట్? నౌ ఐ గాట్ ది వాల్యూ ఆఫ్ x. ఎంత వచ్చింది నాకు? x ఈక్వల్ టు హౌ మచ్ ఐ గాట్? x ఈక్వల్ టు 3, ఓకేనా? I got the value of x equal to 3. Now similar, ఇప్పుడు ఏం చేస్తాను నేను? x వాల్యూని I will put it in equation this 3. So directly I will get the value of x, y వచ్చేస్తుంది, right? So అప్పుడు ఏం చేస్తాను? I will put this value
ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు 2x minus 5, రైట్. అప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 3 minus 5. Then what is the value of 5? 2 3s are 6 minus 5. Therefore y is equal to 1. Okay na? That's it. Simple. Linear substitution method అంటారు. రైట్. అర్థమైంది కదా? ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ లోంచి ఒక ఈక్వేషన్ తీసుకొని దాంట్లోంచి ఐదర్ x అన్న కనుక్కోవాలి, y వాల్యూ అన్న కనుక్కోవాలి. ఇక్కడ నేను y వాల్యూ కనుక్కున్నాను, y ఈక్వల్ టు 2x మైనస్ 5. అప్పుడు ఏం చేయాలి? సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ y వాల్యూని ఈక్వేషన్ 2 లో పెట్టాలి. నేను ఎందుకంటే ఈక్వేషన్ 1 నుంచి y వాల్యూ వచ్చింది కాబట్టి ఈక్వేషన్ 2 లో పెట్టాలి. అదే ఈ y వాల్యూ నాకు ఈక్వేషన్ 2 నుంచి వచ్చినుంటే ఐ వుడ్ హావ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 1, రైట్. సో అందుకే నేను ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత అన్ని x లో కన్వర్ట్ అయిపోతాయి. ఈ ఈక్వేషన్ లో అసలు y అనే వేరియబులే ఉండదు. సో దట్ ఐ కెన్ ఈజీలీ సాల్వ్ అండ్ ఐ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. వచ్చిన x వాల్యూని సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఐ విల్ గెట్ ద y వాల్యూ. దట్స్ ఇట్, రైట్. చలో మనం ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ మెథడ్? ఎలిమినేషన్ మెథడ్. So this is the simple method as compared to substitution method. So ఇందులో వచ్చేసి మనకు సేమ్ అలానే రెండు ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తాడు, రైట్. అండ్ we need to find the values of x and y, right, but using elimination method. So this is my favorite method, రైట్. సో ఇందులో కూడా ఏం చేయాలి? ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ ని రాసేయాలి యాజ్ ఇట్ ఈస్. సో 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 11. సిమిలర్లీ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4, రైట్. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో నౌ ఎలిమినేషన్ మీన్స్ వాట్? వీ నీడ్ టు క్యాన్సల్ వన్ వేరియబుల్. సో ఐదర్ x అన్నా లేదంటే y అన్నా క్యాన్సల్ అయ్యేలా చేయాలి. క్యాన్సల్ అవ్వాలి అంటే దీని కోఎఫిషియంట్ సేమ్ ఈక్వల్ ఉండాలి. అంటే ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2y ఉంది, ఇక్కడ 3y ఉంది. సో నేనేం చేస్తానంటే, సో yని క్యాన్సల్ చేయాలనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే అది కోఎఫిషియంట్ ఈక్వల్ వచ్చేలా చేయాలి. అంటే ఫస్ట్ వాట్ ఐ విల్ డు, ఫస్ట్ ఈక్వేషన్ని ఈ సెకండ్ ఈక్వేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ y ఏముంది ఇక్కడ 3, దాంతో మల్టిప్లై చేస్తాను. సిమిలర్లీ సెకండ్ ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ కోఎఫిషియంట్ ఏముంది 2, సో దాంతో మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది నాకు చూడండి, ఇప్పుడు 3 3s are this will become 9x ప్లస్ 3 2s are 6y is equal to 3 11s are 33. సో అలానే ఇదేమవుతుంది 2 2s are 4x, 2 3s are plus 6y is equal to 2 4s are 8. చూడండి ఇప్పుడు నాకు ఈ రెండు y ఎలిమెంట్స్, y కోఎఫిషియంట్స్ ఇక్కడ 6y ఉంది, ఇక్కడ కూడా 6y ఉంది. నౌ ఐ కెన్ ఎలిమినేట్ ఇట్, అంటే నేను క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా? బై సబ్ట్రాక్టింగ్ దిస్ ఫ్రమ్ దిస్. అప్పుడు ఏమవుతుంది? సబ్ట్రాక్ట్ చేస్తే సైన్స్ విల్ చేంజ్. ఇదేమో ప్లస్ ఉంది కదా, ఇప్పుడు మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది, ఇది కూడా మైనస్ అవుతుంది. సో నౌ 9 మైనస్ 4 ఎంత? 5x. ఇక్కడ 5x వస్తుంది. ఈ ప్లస్ 6y మైనస్ 6y ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ 33 లోంచి 8 పోతే ఐ గెట్ 25. 5x ఈక్వల్ టు 25 అంటే x ఈక్వల్ టు 25/5. దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈక్వల్ టు ఎంత అవుతుంది? 5. సో ఇట్లా సింపుల్ వేలో యూ విల్ గెట్ ది వాల్యూ ఆఫ్ x. సో ఆఫ్టర్ ఫైండింగ్ దిస్, ఈ వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే విల్ గెట్ ది వాల్యూ ఆఫ్ y. అంతే. సో అప్పుడు ఏం చేస్తాను? నేను ఈ వాల్యూ ఆఫ్ xని 1లో అన్నా 2లో అన్నా సబ్స్టిట్యూట్ చేస్తాను. సపోజ్ నేను 2లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాట్ ఈస్ మై సెకండ్ ఈక్వేషన్? 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. వాట్ ఐ విల్ డూ? ఐ విల్ సబ్స్టిట్యూట్ దిస్ x వాల్యూ ఇన్ దిస్. అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ what is the x value I got? 5 plus 3y is equal to 4.
సో 10 plus 3y is equal to 4 means 3y is equal to 4 minus 10. సో అప్పుడు 3y is equal to ఎంత అవుతుంది, -6. ఎందుకంటే గ్రేటెస్ట్ నెంబర్ ఒక సైనే పెట్టాలి ఇక్కడ, గ్రేటెస్ట్ నెంబర్ సైన్ ఏముంది మైనస్, కాబట్టి ఆన్సర్ కూడా మైనస్. సో y is equal to అప్పుడు ఎంత అవుతుంది, -6/3. దట్ ఈజ్ ఓన్లీ ఇక్కడనే మనం జాగ్రత్తగా ఆలోచించి దేంతో మల్టిప్లై చేస్తే నాకు సేమ్ కోఎఫిషియంట్స్ వస్తాయో చూసుకోవాలి. రైట్, సపోజ్ ఇదే ప్రాబ్లం, నేను ఎక్స్ ఫస్ట్ క్యాన్సిల్ చేయాలనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు, నేను దీని కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ, ఎక్స్ కోఎఫిషియంట్ 2 కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ని 2తో మల్టిప్లై చేయొచ్చు. సో దీని కోఎఫిషియంట్ ఇక్కడ 3 ఉంది కదా, అప్పుడు సెకండ్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది 2 3 జా 6, ఇక్కడ 3 2 జా 6. అప్పుడు నేను ఎక్స్ కోఎఫిషియంట్ సేమ్ అయిపోతాయి, ఎక్స్ క్యాన్సిల్ చేసేయచ్చు, డైరెక్ట్ y వాల్యూ నాకు ఇందులోంచి వచ్చేస్తుంది. వచ్చిన y వాల్యూని ఏదో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఆర్ సెకండ్ నాకు ఎక్స్ వచ్చేసేది. సో అలా అయినా చేయొచ్చు, లేదంటే ఫస్ట్ y వాల్యూ క్యాన్సిల్ చేసుకొని సెకండ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయొచ్చు. రైట్, అది మీ ఇష్టం. ఓకేనా. నౌ సో ఇప్పుడు బేస్డ్ ఆన్ సేమ్ అది ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఇది చాలా ఇంపార్టెంట్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి, పక్కా మీ ఎగ్జామ్లో అడుగుతాడు ఇట్లాంటివి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, సో మేరీ టోల్డ్ హర్ డాటర్ 7 years ago I was 7 times as old as you were then. Also 3 years from now I shall be 3 times as old as you will be. So find the present age of Mary and her daughter. Okay. So ఇక్కడ నేను I'll explain it. అసలు వాడు ఏం చెప్తున్నాడు. సో సొల్యూషన్లో చూస్తే ఎప్పుడైనా ఇట్లాంటి టైప్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే ప్రెజెంట్ ఏజ్ ఇక్కడ వాడు అడుగుతాడు, ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మేరీ అండ్ హర్ డాటర్ అంటాడు. సరే, ఎప్పుడైనా ప్రెజెంట్ ఏజెస్ని మనం అస్యూమ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మన స్టెప్ ఏముంటుంది, లెట్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్, సో లెట్ ది present age of Mary be x years అనుకుందాము, and her daughter's age be y years అనుకుందాం. ఓకేనా. సో మేరీస్ ఏజ్ ఏమో ఎక్స్ ఇయర్స్ అనుకుందాం, ప్రజెంట్ ఏజ్ మనకి ఇవ్వాలి, మనం ఫైండ్ చేయాలి కాబట్టి అది తెలియదు కాబట్టి ఎక్స్ ఇయర్స్. అట్లానే తన డాటర్ ప్రజెంట్ ఏజ్ వై ఇయర్స్ అనుకుందాం. ఓకేనా. సో అకార్డింగ్ టు క్వశ్చన్ ఫస్ట్ ఏమంది, మేరీ 7 years ఎగో అన్నది. సో ప్రజెంట్ ఏజ్ ఇప్పుడు ఎక్స్ ఇయర్స్ అయితే 7 years ఎగో ఎంత, ఏజ్ ఆఫ్ మీ ప్రజెంట్ ఏజ్ 15 years అనుకోండి. సో 5 years ఎగో మీ ఏజ్ ఎంత ఉంటుంది, ఆబ్వియస్లీ 15 లోంచి షుడ్ సబ్ట్రాక్ట్ దిస్ 5 years, అంతే కదా. సో అట్లానే సిమిలర్ ఇక్కడ కూడా. సో 7 years ఎగో ఫస్ట్ కేసు ఏముంది, ఫస్ట్ కేసు 7 years ఎగో అంటుంది కదా, 7 years ఎగో 7 years ఎగో మ్యారీస్ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు, ఏజ్ వాజ్ ఎంత ఉంటుంది అప్పుడు, ప్రెజెంట్ లోంచి 7 years తీసేయాలి, ఎక్స్ మైనస్ 7 years అవుతుంది, అవునా. అట్లానే డాటర్స్ ఏజ్ ఎంత అవుతుంది అప్పుడు, మరి ఏజ్ వాజ్ అప్పుడు 7 years ఎగో, తన ప్రజెంట్ ఏజ్ వై కాబట్టి వై మైనస్ 7 years అవుతుంది. రైట్. సో దేర్ ఇస్ ఎ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ కండిషన్స్. ఏంటి అంటే తన ఏమంది, మదర్ 7 years ఎగో ఐ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ వర్ దెన్, అంటే నేను అంటే తన మదర్ 7 years ఎగో, అంటే 7 years ఎగో తన ఏజ్ ఎంత ఉంది, ఎక్స్ మైనస్ 7 వాజ్ ఈక్వల్ టు హర్ డాటర్స్ ఏజ్ కంటే ఈజ్ అన్నప్పుడు ఈక్వల్ టు ఐ వాజ్ హౌ మెనీ టైమ్స్ అంటాను, 7 times,
మీన్స్ ఆ 7 మదర్ డాటర్ కంటే 7 times ఎక్కువ ఉండే అంటుంది 7 years ago, రైట్. సో మదర్ ఈజ్ అంటే ఈక్వల్ టు 7 times దట్ ఆఫ్ డాటర్స్ ఏజ్. ఇట్లా వస్తుంది ఈక్వేషన్, రైట్. ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే ఒక లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. సో x minus 7 that is equal to 7 into y is 7y minus 7 7s are 49. సో అన్ని ఒక చోట తీసుకొస్తే ఏమవుతుంది, x minus 7y is equal to minus 49 plus 7, అంతేనా. సో that implies x minus 7y is equal to minus 42, right. This is minus 42. Oh no, this is my equation 1, but this is linear equations, pair of linear equation కావాలి కదా. సో అందుకే ఇంకో కండిషన్ కూడా చెప్పింది ఇక్కడ. ఆల్సో 3 years ఫ్రమ్ నౌ అన్నప్పుడు ఏమొస్తుంది, ఫ్యూచర్ గురించి చెప్తుంది. ఇప్పటి నుంచి 3 years తర్వాత అంటుంది. సో అప్పుడు ఏమొస్తుంది 3 years తర్వాత అంటే సెకండ్ కేసు మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ వచ్చింది, బట్ వీ నీడ్ పేర్. అట్లాంటి 2 లీనియర్ ఈక్వేషన్స్ వస్తేనే ఐ కెన్ సాల్వ్ దేర్ కరెంట్ ఏజెస్, ప్రెసెంట్ ఏజెస్. సో అప్పుడు ఏమవుతుంది, సో 3 years ఫ్రమ్ నౌ ఇది సెకండ్ కేస్, 3 years ఫ్రమ్ నౌ, రైట్. సో అప్పుడు ప్రెసెంట్ అప్పుడు తన ఏజ్ ఎంత అవుతుంది, మ్యారీస్ ఏజ్ ఎంత అవుతుంది, 3 years ఫ్రమ్ నౌ అంటే ప్రెసెంట్ ఏజ్ ప్లస్ 3, అంతే కదా, x ప్లస్ 3 years అవుతుంది. సో అట్లానే డాటర్స్ ఏజ్ ఏమవుతుంది, డాటర్స్ ఏజ్ విల్ బికమ్ y ప్లస్ 3 years అవుతుంది. సో దాని రెండింటి మధ్య రిలేషన్ ఏమవుతుంది, ఐ షల్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ విల్ బి, అంటే 3 years తర్వాత నా ఏజ్ నీ ఏజ్ కంటే 3 times ఎక్కువ ఉంటుంది అంటుంది. మదర్ ఏజ్ విల్ బి ఈక్వల్ టు 3 times ఆఫ్ ది డాటర్ ఏజ్. దిస్ ఇస్ ద కండిషన్, ఓకేనా. సో అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఐ గెట్ వన్ మోర్ లీనియర్ ఈక్వేషన్. ఇప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ 3 అట్లానే ఉంటుంది, 3y plus 9. So that implies ఏమొస్తుంది, x minus 3y is equal to 9 minus 3 is 6. So this is my equation 2. So నాకు వచ్చిన ఈక్వేషన్స్ ఏంటి, x minus 7y equal to minus 42 and x minus 3y is equal to 6. సో ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ ఆర్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి మనం వీ కెన్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో నేనేం చేస్తాను, ఐ మేక్ యూజ్ ఆఫ్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్లో నేను ఏం చెప్పాను, ఫస్ట్ ఏదో ఒకటి క్యాన్సిల్ అయ్యేలా చూడాలి. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా నాకు ఎక్స్ కోఎఫిషియంట్స్ ఇక్కడ 1 ఇక్కడ ఉంది, సెకండ్ ఈక్వేషన్ ఎక్స్ కోఎఫిషియంట్ కూడా 1 ఉంది, కాబట్టి డైరెక్ట్లీ నేను సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలిమినేషన్ మెథడ్ ఇక్కడ అప్లై చేస్తాను, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా ఐ విల్ సబ్ట్రాక్ట్ 1 minus 2. అప్పుడు ఇది సైన్స్ చేంజ్ అవుతుంది, ఇది మైనస్, ఇది ప్లస్ అయిపోతుంది, ఇక్కడ ఇది మైనస్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇది ప్లస్, అండ్ దిస్ ఆల్రెడీ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. సో నౌ ది ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్స్ డైరెక్ట్లీ క్యాన్సల్. సో ఇక్కడ ఏముంటుంది, మైనస్ 7y ఇక్కడ ఉంది, ప్లస్ 3y ఇక్కడ ఉంది. అప్పుడు ఏమొస్తుంది, నాకు మైనస్ 4y వస్తుంది. సైన్ ఇంపార్టెంట్, బిగ్గర్ నంబర్ సైన్ ఎప్పుడు రాయాలి, గ్రేటెస్ట్ నెంబర్. ఇక్కడ 7కి 3లో ఏది బిగ్ నెంబర్, 7 కాబట్టి దాని సైన్ రాయాలి. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుంది, మైనస్ 42 ఉంది, మైనస్ 6, రెండింటికి మైనస్ సైన్ ఉంది కాబట్టి వీ షుడ్ యాడ్ దిస్. టోటల్ ఎంత అవుతుంది, మైనస్ 48. ఓకే, సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు minus 48 by minus 4, అంటే y వాల్యూ ఎంత అవుతుంది, అప్పుడు y is equal to minus minus gets cancelled, 12 అంతేనా. సో y వాల్యూ హౌ మచ్ ఐ గాట్, 12. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ y వాల్యూని ఏదన్నా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ గెట్ ద వాల్యూ ఆఫ్ x. నేనేం చేస్తాను, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, x minus 3 into y హౌ మచ్, 12
is equal to 6. X minus 1236 is equal to 6. Therefore x equal to ఎంత అవుతుంది 42. So this is the value of x. But ఇట్లా రాసి వదిలేస్తే will not get marks. We should mention that ఏమనుకున్నాం present age of mother అనుకున్నాం, అట్లానే y అంటే present age of daughter అనుకున్నాం కాబట్టి conclusion లో అది రాస్తేనే you will get the full marks. So therefore present age of Mary is equal to 42 years అని రాయాలి. సో అట్లానే present age of daughter is equal to 12 years. ఇట్లా రాస్తే you'll get full marks. ఓకేనా? సో now we'll do the next problem. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మీ ఎక్సర్సైజ్ 4.3 లోంచి కొన్ని ఇంపార్టెంట్ వర్డ్ ప్రాబ్లమ్స్ చేస్తాను. సో అందులో నుంచి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇది the larger of two supplementary angles exceeds the smaller by 18 degrees and find the angles అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి క్వశ్చన్లో we need two linear equations. సో ఇక్కడ చూస్తే అట్లా ఏమీ కనబడట్లేదు. సో ఏం చేయాలంటే ఇప్పుడు మనకు ఇదే క్లూ ఇక్కడ ఏంటి అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ అంటున్నాడు. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, ఏవైనా టూ యాంగిల్స్ సమ్ 180 అయితే సో ఆ టూ యాంగిల్స్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. సో సపోజ్ ఒక స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, సో దానిపైన ఫార్మ్ అయ్యే యాంగిల్స్ సపోజ్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ టోటల్ మనకు తెలుసు ఎంత అవుతుంది, సమ్ ఆఫ్ దీస్ టూ యాంగిల్స్ ఇస్ 180 degrees. Suppose this is x, this is y అనుకున్నాం అనుకో. సో యాంగిల్ x ప్లస్ యాంగిల్ y is equal to 180 degrees. Sum of the angles of straight line మనకు తెలుసు. So therefore these two angles are said to be supplementary to each other. రైట్. సో అలానే సో ఇక్కడ మనకి ఏం కావాలి, మనకు టూ లీనియర్ ఈక్వేషన్స్ కావాలి. సో లెట్ the largest angle be x degrees అనుకుందాం x, then and smallest be y అనుకుందాం. సో మనకు తెలుసు అకార్డింగ్ టు క్వశ్చన్ ఏంటి, those two are supplementary అన్నాడు కాబట్టి sum of those two angles will be equal to how much, 180 degrees. So this is my equation 1. ఒక ఈక్వేషన్ వచ్చేసింది. సో సెకండ్ ఈక్వేషన్, ఎందుకంటే మనకు టూ ఈక్వేషన్స్ వస్తేనే మనం సాల్వ్ చేయగలుగుతాం లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ కాబట్టి. సో ఒకటి ఈక్వేషన్ ఇట్లా అవుతుంది. సెకండ్ ఇక్కడ చూడండి, the larger of two supplementary angles exceeds the smaller by 18. అంటే లార్జర్ యాంగిల్ ఏదైతే ఉందో స్మాలర్ యాంగిల్ కంటే 18 degrees ఎక్కువ ఉంది అంటున్నాడు. అర్థమవుతుందా ఏమంటున్నాడు, ద లార్జర్ యాంగిల్, ఒకటి లార్జర్ ఒకటి స్మాలర్ యాంగిల్స్ ఉన్నాయి కదా, లార్జర్ యాంగిల్ స్మాలర్ యాంగిల్ కంటే 18 degrees ఎక్కువ ఉంది అని అంటున్నాడు. సో రైట్, అంటే అర్థం ఏంటి, నేను ఇక్కడ లార్జర్ యాంగిల్ ఏమనుకున్నాను ఎక్స్ కదా, సో ఎక్స్ ఈక్వల్ టు ఏమంటున్నాడు వీడు, ఎక్స్ ఈజ్ వై కంటే 18 degrees ఎక్కువ ఉంది అంటున్నాడు. రైట్. సో దీని నుంచి నాకు సెకండ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో దీన్ని x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 అని రాసుకోవచ్చు కదా. సో దిస్ ఈజ్ మై ఈక్వేషన్ 2. అర్థమైందా, ఈ వైని లోపల తీసుకొస్తున్నాను. రైట్. సో నౌ ఐ గాట్ టూ ఈక్వేషన్స్. నౌ సింప్లిఫికేషన్ ఈజ్ ఈజీ. ఇప్పుడు ఏ మెథడ్ అయినా యూజ్ చేయండి మీరు, సబ్స్టిట్యూషన్ ఆర్ ఎలిమినేషన్. సో చెప్పాను కదా, ఎలిమినేషన్ సింపుల్గా అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ y కోఎఫిషియంట్ ఇక్కడ +1 ఉంది, y కోఎఫిషియంట్ ఇక్కడ -1 ఉంది. సింపుల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తాను, 1 ప్లస్ ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 చేస్తాను. అప్పుడు ఏమొస్తుంది నాకు, x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180, దెన్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18. ఇఫ్ ఐ యాడ్ దీస్ టూ డైరెక్ట్గా +y -y క్యాన్సిల్ అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 198. రైట్. therefore x ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, 198/2 మీన్స్
2 9s are 18, 2 9s are 18. So 99. So I got the value of x as 99. సో అట్లానే ఇప్పుడు y ఎట్లా వస్తుంది? సింప్లీ సబ్స్టిట్యూటింగ్ దిస్ x వాల్యూ ఇన్ ఐదర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్స్, రైట్? సో సెకండ్ లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 18 అన్నప్పుడు, సో y x వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది? 99 మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 18. సో y ని అటు తీసుకెళ్దాం, 18 ని లోపల తీసుకొద్దాం. అప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది? 99 minus 18. So therefore y is equal to 9 minus 1, 8 is 1. 9 minus 1 is 8. 81 degrees అవుతుంది అన్నమాట. ఓకేనా? సో x how much? x larger degree ఏమో 99 and smaller angle is 81. So when you add these two, again you will get 180 degrees. ఎందుకంటే these two are supplementary angles kabatti. Okay na? Understood? So this is very simple. So similarly, now we'll do the next problem. Okay students, now we'll solve the next method. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, ఒకటేమో సబ్స్టిట్యూషన్, ఒకటేమో ఎలిమినేషన్, నా థర్డ్ వన్ ఈజ్ రెడ్యూసబుల్ మెథడ్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను, దెన్ ఐ విల్ డూ ద ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ సాల్వ్ ది ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. 2/x plus 3/y is equal to 13. Next 5/x minus 4/y is equal to -2. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ది టూ ఈక్వేషన్స్ గివెన్. సో మనం దీన్ని రెడ్యూస్ చేయాలి, జనరల్ ఈక్వేషన్ లోకి చేంజ్ చేసుకోవాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే సి. సో గివెన్ ఈక్వేషన్ ఏంటి? 2/x plus 3/y is equal to 13. ఇంకో ఈక్వేషన్ 5/x minus 4/y is equal to -2 అన్నాడు కదా. సో దిస్ ఇస్ మై ఫస్ట్. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ 1/x ఇక్కడ ఉంది, 1/x ఇక్కడ ఉంది. సో అంతే కదా, ఇక్కడ 1/y 1/y. సో ఈ ఫ్రాక్షన్ పార్ట్ ని ఏమనుకోవాలంటే మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో లెట్ ఏమనుకోవాలి, 1/x is equal to a అనుకుందాం, అండ్ 1/y ని b అనుకుందాం. సో ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2 into a 2a plus 3b is equal to 13. Similarly 5a minus 4b is equal to -2. సో ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. అర్థమైందా? సో 2 into 1/x కదా ఇది, అంతేనా? ఇక్కడ రఫ్ లో చూపెడతాను. 2 into 1/x అంతే కదా, 2 1s are 2/x ప్లస్ 3 into 1/y అన్నట్టు. సో నేను ఏమనుకున్నాను, 1/x ని a అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, 2 into ఇది కంప్లీట్ a అవుతుంది. అది 1/x టోటల్ ఈజ్ a. సో 2 into a అయిపోతుంది, 2a. అట్లానే 3 into 1/y అంటే ఎంత? b అనుకున్నాను. 3 into b is 3b అవుతుంది. ఓకేనా? సో నౌ సో ఇక్కడ ఇప్పుడు నాకు ఇంతకుముందు ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్ లాగా వచ్చేసింది. ax plus by is equal to c. ax plus by is equal to c. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? ఎనీ మెథడ్, ఇంతకుముందు చేసిన 2 మెథడ్స్ లో ఏదో ఒకటి యూజ్ చేసుకొని we need to find the values of a and b. సో ఇక్కడ కూడా ఏం చేస్తాను, నేను ఎలిమినేట్ చేస్తాను. ఎలిమినేట్ చేయాలంటే ఏదో ఒక కోఎఫిషియంట్ ఈక్వల్ రావాలి కదా. అప్పుడు ఏం చేస్తాను, దీని కోఎఫిషియంట్ ఎంత ఉంది? b కోఎఫిషియంట్ 3 కాబట్టి ఈ సెకండ్ ఈక్వేషన్ ని ఐ మల్టిప్లై విత్ 3. సిమిలర్లీ ఫస్ట్ ఈక్వేషన్ ని b క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి? 4 తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ప్లస్ 4 3s are 12b is equal to 4 13 అంటే 52, రైట్? సో అట్లానే 3 5s are 15a minus 3 4s are 12b is equal to 3 2s are -6 ఇక్కడ, రైట్? సో ఇక్కడ సైన్ చేంజ్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది ప్లస్ ఇది మైనస్ లో ఉంది కాబట్టి డైరెక్ట్లీ యాడ్ చేస్తే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో నాకు ఇక్కడ ఏమొస్తుంది, 15 + 8
రైట్. 15 plus 8 is 23a is equal to ఇక్కడ 40, సో ఇక్కడ వచ్చేసి 46, రైట్. 46. Therefore a is equal to 46 by 23, 2 times పోతుంది కాబట్టి I'll get a is equal to 2. Now what I'll do, నాకు ఏ వాల్యూ వచ్చేసింది కదా, ఈ ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాను ఏదో ఒక ఈక్వేషన్లో. సపోజ్ నేను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, 5 into a ఎంత వచ్చింది నాకు ఇక్కడ 2, రైట్, minus 4 into b is equal to minus 2. So 5 2s are 10 minus 4b is equal to minus 2. That means 10 plus 2 is equal to 4b. అంతేనా, ఈ minus 2 లోపల 4b అటు. So 12 is equal to 4b means b is equal to 12 by 4. 3s are. Right. So I got the b value as 3. బట్ యాక్చువల్గా ఇదేనా మన ఫైనల్ వాల్యూస్ అంటే కాదు. వై, బికాస్ వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. మనం ఫస్ట్లో లెట్ చేసుకున్నాం కదా, అజ్యూమ్ చేసుకున్నాం 1/xని ఏ అనుకున్నాం, 1/yని b అనుకున్నాం. నౌ మనం ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి విల్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఓకేనా. సో ఇక్కడ మనం ఫస్ట్ లెట్ ఏమనుకున్నాం, 1/x ఈక్వల్ టు ఏ అనుకున్నాం కదా. సో మనకి ఇప్పుడు ఏ వాల్యూ ఏమొచ్చింది, 1/x ఈక్వల్ టు హౌ మచ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 2. దట్ మీన్స్ ఇది వస్తుంది. సో x ఈక్వల్ టు 1/2. Similarly 1/y is equal to b అనుకున్నాం ఫస్ట్ లో. సో 1/y is equal to what is the value of b ఇక్కడ 3. సో therefore y is equal to ఏమవుతుంది, 1/3. సో these are my actual values. ఇవి my actual values, x value and y value. ఓకేనా. సో in this way we'll reduce the given equations, right? Then we'll solve that. డైరెక్ట్ కాకుండా we'll reduce చేస్తామంటే వీల్ అజ్యూమ్ దట్ ఫస్ట్ దాన్ని లీనియర్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసి దెన్ వీల్ సాల్వ్ ఇట్. ఓకేనా. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇది మీ ఎక్సర్సైజ్ లో ఉంది, ఎక్సర్సైజ్ 4.3. సో అందులో చూసి మనం సాల్వ్ చేద్దాం, రైట్. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు ఇక్కడ, 5/x-1 plus 1/y-2 equal to 2. సెకండ్ ఈక్వేషన్ ఏముంది, 6/x-1 minus 3/y-2 equal to 1, రైట్. సో ఫస్ట్ మనం ఇక్కడ చూడండి మళ్ళీ 1/లో ఉంది కదా. సో నేను ఏం అజ్యూమ్ చేసుకోవాలి ఇప్పుడు, ఈ కంప్లీట్ ఈ పోర్షన్ కింది పోర్షన్ ఇక్కడ కూడా x-1 ఉంది, కింద ఇక్కడ కూడా x-1 ఉంది, y-2 ఇక్కడ ఉంది, y-2 ఇక్కడ ఉంది. సో ఈ రెండు ఈక్వేషన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేసుకుంటాను నేను, సొల్యూషన్ ఫస్ట్ ఏమనుకోవాలి మనం, లెట్ 1/x-1 is equal to a అనుకుందాం. అట్లానే 1/y-2 equal to b అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5 into a 5a అయిపోతుంది, ఇది ప్లస్ 1 into b అంటే bనే వస్తుంది ఇక్కడ. ఓకేనా. b is equal to 2. అట్లానే 6a minus 3b is equal to 1. Okay na? So these are my 2 equations. This 1, this 2. After assuming that 1/x-1 దీన్ని అట్లనే రాసుకోవచ్చు కదా, ఇంతకు ముందు చెప్పాను కదా, 5/x-1 ఉంది అంటే దాని అర్థం ఏంటి, 5 into 1/x-1 అంతే కదా. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, 5 1s are 5/x-1. సో ఈ కంప్లీట్ పోర్షన్ని నేను ఏ అనుకున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, 5 into దిస్ కంప్లీట్ ఏ 5a అయిపోతుంది. అట్లానే b కూడా సేమ్, రైట్. సో నా ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేద్దామా, రైట్. ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దీని కోఎఫిషియంట్ b క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ b కోఎఫిషియంట్ ఏముంది, 1 ఉంది, ఇక్కడ b కోఎఫిషియంట్ ఉంది 3 ఉంది. సో అందుకే ఏం చేయాలి, ఈ ఫస్ట్ ఈక్వేషన్ ని ఐ షుడ్ మల్టిప్లై బై 3. ఈ సెకండ్ ఈక్వేషన్ ని ఆల్రెడీ 3 ఉంది, 1, దీని కోఎఫిషియంట్ 1 ఉంది కదా, 1. సో అప్పుడు నాకు ఏమొస్తుంది, 3 5s ఇది 15a ప్లస్ 3b is equal to 3 2s 6 ఇది,
అట్లానే ఇది 1 టైం కాబట్టి 6a మైనస్ 3b ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు డైరెక్ట్గా యాడ్ చేసేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఒక ప్లస్ సైన్ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఇది డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. 15 ప్లస్ 6 ఈజ్ 21a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంటుంది 7. దట్ మీన్స్ a ఈక్వల్ టు 7/21. దట్ ఈజ్ ఏమొస్తుంది ఏ వాల్యూ 1 జా 7 3 జా. సో ఏ వాల్యూ హౌ మచ్ ఐ గాట్, ఏ వాల్యూ ఎంత వచ్చింది ఈక్వల్ టు 1/3. ఈ వాల్యూని నేను ఈక్వేషన్ 1 or 2 లో దేనిలోనో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో వాట్ ఐ డూ, ఐ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. అప్పుడు ఏమవుతుంది 6 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఐ గాట్ 1/3 మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు 1. సో 3 1s 3 2s రైట్. అప్పుడు 2 మైనస్ 3b సారీ 3b ఈజ్ ఈక్వల్ టు 1. సో 2 minus 1 ఈజ్ ఈక్వల్ టు 3b అవుతుంది రైట్. ఆ 3bని అటు సైడ్ తీసుకెళ్తున్నాయి, 1ని లోపలికి వస్తే -1. సో 1/3 ఈజ్ ఈక్వల్ టు b వాల్యూ, అంతేనా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b నౌ 1/3. సో ఏ వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది. బట్ దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ సొల్యూషన్. యాక్చువల్గా మనం అజ్యూమ్ చేసాము a ఈక్వల్ టు ఎంత అనుకున్నాను, a ఈక్వల్ టు 1/x -1. సో అది సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/x -1 ఈక్వల్ టు a అనుకున్నాము. ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు 1/x -1 ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంత వచ్చింది 1/3, అవునా. సో అప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఈ 3 దీంతో x -1 1తో, అప్పుడు ఏమొస్తుంది 3 ఇంటూ 1 3 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ x -1 అవుతుంది, అవునా. 3 ఇంటూ 1 ఇది x -1 ఇంటూ 1 x -1. సో అప్పుడు ఈ -1 ఇట్లా వస్తే ఏమవుతుంది 3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 4 రైట్. నా y వాల్యూ కూడా కనుక్కుందాం. y అంటే ఎంత అనుకున్నాం, ఫస్ట్ మనం ఏం అజ్యూమ్ చేసాం 1/y minus 2 ఈజ్ ఈక్వల్ టు b అనుకున్నాం. ఇక్కడ b వాల్యూ ఎంత వచ్చింది y minus 2 ఈక్వల్ టు 1/3. ఇది కూడా క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమొస్తుంది 3 ఇంటూ 1 ఇక్కడ 3a ఉంటుంది, 1తో ఇది కంప్లీట్ మల్టిప్లై చేస్తే y minus 2a వస్తుంది. అప్పుడు y వాల్యూ రావాలంటే ఈ -2ని లోపల తీసుకొస్తే 5, 3 plus 2, సో 5, y ఈజ్ ఈక్వల్ టు 5. సో x value is 4 sorry, and y value is 5. so these are the values we found, right. సో అట్లానే ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఇందులో ఇంకో బిట్ ఉంది కదా, 2/√x ప్లస్ 3/√y ఈజ్ ఈక్వల్ టు 2, 4/√x మైనస్ 9/√y ఈజ్ ఈక్వల్ టు -1. సో ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాము. సెకండ్ బిట్ ఇక్కడ ఏం అజ్యూమ్ చేసుకోవాలి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. వాట్ ఐల్ అజ్యూమ్ 1/√x ఇక్కడ ఉంది, 1/√x దీని సెకండ్ ఈక్వేషన్ లో 1/√y 1/√y. సో దాన్ని వీల్ అజ్యూమ్ ఫస్ట్. అప్పుడు ఏమనుకోవాలి లెట్ 1/√x ని a అనుకుందాం, అట్లానే 1/√y ని b అనుకుందాం రైట్. అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2a ప్లస్ 3b ఈజ్ ఈక్వల్ టు 2, ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. అట్లానే 4a మైనస్ 9b ఈజ్ ఈక్వల్ టు -1, ఇది సెకండ్ ఈక్వేషన్. మళ్ళీ సేమ్ ఫాలో చేద్దాం ఎలిమినేషన్. ఇక్కడ చూడండి దీని కోఎఫిషియంట్ 3 ఉంది, దీనికి 9. సో అప్పుడు ఏం చేస్తాను నేను దీన్ని సింపుల్, దీన్ని 3తో, ఓకేనా. అప్పుడు ఏముంది 9 2s 18a ప్లస్ 9 3s 27b ఈజ్ ఈక్వల్ టు 9 2s 18. సో 3 4s 12a మైనస్ 27b మైనస్ 3. సో ఆల్రెడీ మైనస్ ఒకటి ప్లస్లో ఒకటి ఉంది కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తే ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సో టోటల్ 10 30
30A is equal to ఇక్కడ ఎంత ఉంటుంది 15. Therefore A is equal to 15 by 30 means A is equal to 1 by 2. Okay na? So I got the value of A. Similar గా B ఎట్లా ఫైండ్ చేయాలి? B అంటే ఈ వాల్యూ ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఏదో ఒక ఈక్వేషన్లో. సో విల్ డైరెక్ట్లీ గెట్ ద వాల్యూ ఆఫ్ B. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into A. 2 into A ఎంత వచ్చింది ఇప్పుడు 1 by 2 రైట్ ప్లస్ 3B is equal to 2 రైట్ ఇదే అది ఈక్వేషన్. సో అప్పుడు ఏమవుతుంది 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 plus 3B is equal to 2. దట్ మీన్స్ ఈ 1 అటు సో 3B ప్లస్ 1 అటు తీసుకెళ్తే 2 minus 1 is 1 అవుతుంది. సో B వాల్యూ ఎంత అవుతుంది 1 by 3. ఓకేనా? సో నౌ ఐ గాట్ ది వాల్యూ ఆఫ్ A అండ్ B. బట్ యాక్చువల్గా ఏం కనుక్కోవాలి మనం x వాల్యూ y వాల్యూ. ఇక్కడ చూడండి ఇప్పుడు 1 by root x ని మనం అజ్యూమ్ ఏం చేసాము యాజ్ A. దట్ మీన్స్ 1 by root x A ఎంత వచ్చింది ఇప్పుడు మనకు 1 by 2. సో రెసిప్రోకేట్ దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది 2 ఈక్వల్ టు రూట్ ఎక్స్ అవుతుంది. అంతేనా? 2 1s ఇక్కడ వస్తుంది రూట్ ఎక్స్ ఇంటూ 1 ఈజ్ రూట్ ఎక్స్ ఓన్లీ. సో ఈ రూట్ ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి అప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. రెండు సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది 2 స్క్వేర్ ఏమో 4 అయిపోతుంది. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది నాకు రైట్. x ఈక్వల్ టు 4. సిమిలర్లీ 1 by root y ఎంత ఉంది b అనుకున్నాం కదా. b వాల్యూ ఎంత వచ్చింది మనకు 1 by root y is equal to what is the value of b 1 by 3. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది 3 root y is equal to 3 అవుతుంది అంతే కదా. ఇది ఇక్కడ ఇది అక్కడ. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ కూడా ఎందుకంటే నాకు y వాల్యూ కావాలి కాబట్టి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. y ఈక్వల్ టు 3 స్క్వేర్ is 9. So these are my actual values of x and y. అర్థమవుతుందా? ఓకే స్టూడెంట్స్, నౌ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. See, a boat goes 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours. In 13 hours, it can go 40 kilometers upstream and 55 kilometers downstream. Determine the speed of the stream and that of the boat in still water. So right. So first of all, ఈ కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్స్ట్రీమ్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, స్టిల్ వాటర్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి టర్మినాలజీ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్స్ట్రీమ్ అంటే ఏంటంటే అప్స్ట్రీమ్ ఒకటి డౌన్ స్ట్రీమ్. ఇది బాగా అర్థమైపోతే మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా చేయొచ్చు బోర్డ్ ప్రాబ్లమ్స్. అప్స్ట్రీమ్ అంటే నథింగ్ బట్ సపోజ్ నేను చాలా పూర్ డయాగ్రామ్లో ప్లీజ్ ట్రై టు అడ్జస్ట్. సో సపోజ్ ఇది బోట్. సో దిస్ ఇస్ ట్రావెలింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అనుకుందాం రైట్. బట్ వాటర్ ఫ్లో ఉంటుంది కదా అది రివర్స్ ఇట్లా కొడుతుంది, రివర్స్లో పోతుంది అనుకుందాం. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది అప్పుడు ఇప్పుడు మీరు సైకిల్ నడిపిస్తున్నారమ్మా. సో వెనకాల నుంచి గాలి వచ్చి మిమ్మల్ని పుష్ చేస్తే ఆబ్వియస్లీ ఏమవుతుంది మీ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందా కాదా? ఇజంట్ ఇట్? అంతే కదా. మీరు నడుపుతున్నారు ప్లస్ ద ఎయిర్ ఈస్ పుషింగ్ బిహైండ్ యూ. సో అప్పుడు ఏమవుతుంది ఆబ్వియస్లీ మీ స్పీడ్ అనేది పెరుగుతుంది రైట్. బట్ ఇక్కడ ఏమవుతుంది రివర్స్. మీరు మీ బోట్ ఇలా వెళ్తుంది బట్ వాటర్ ఫ్లో అనేది ఉల్టా రివర్స్లో వస్తుంది. సో ఆబ్వియస్లీ మీ స్పీడ్ ఏమైపోతుంది తగ్గిపోతుంది. ఇక్కడ స్పీడ్ విల్ డిక్రీజ్ ఇజంట్ ఇట్? స్పీడ్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ. సో డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటంటే
suppose this is the boat, right? So boat is traveling in this direction and at the same time the water flow కూడా ఇదే డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది, బోట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా, రైట్? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే ఈజీగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు, రైట్? సపోజ్ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ది బోట్ మనకు తెలియదు, x km/h అనుకుందాం, రైట్? km/h అనుకుందాం, రైట్? సో అప్పుడు అప్ స్ట్రీమ్ లో స్పీడ్ ఏమవుతుంది, అప్పుడు యాక్చువల్ స్పీడ్ తగ్గిపోతుంది కదా. ఈ ఫోర్స్, రివర్స్ ఫోర్స్ విల్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ దిస్ km/h అవుతుంది, స్పీడ్ తగ్గిపోతుంది. యాక్చువల్ స్పీడ్ని ఏం తగ్గిస్తుంది, ఫ్లో ఆఫ్ వాటర్ తగ్గిస్తుంది. సిమిలర్లీ డౌన్ స్ట్రీమ్లో ఏమవుతుంది, ఇక్కడ కూడా అంతే, బోట్ స్పీడ్ x km/h, ఈ స్ట్రీమ్ స్పీడ్ ఏమనుకుందాం, y km/h అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది, ఇది మీకు ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ అవుతుంది మీ బోట్ది ప్లస్ ఆ ఫ్లో ఆఫ్ వాటర్ కూడా దీనికి యాడ్ అయిపోయి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ, రైట్? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా డౌన్ స్ట్రీమ్లో ఏమో స్పీడ్ రెండు యాడ్ అవుతాయి, అప్ స్ట్రీమ్కి వచ్చేటప్పుడు డిక్రీజ్ అయిపోతుంది, మైనస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటే ఈజీగా, రైట్? నౌ విల్ కమ్ బ్యాక్ టు ది యాక్చువల్ ప్రాబ్లం. సో ఇంతకుముందు ఆ కాన్సెప్ట్ చెప్పాను కదా, సో దాన్ని బేస్ చేసుకొని చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, a boat goes 30 kilometers upstream and 44 kilometers downstream in 10 hours. నువ్వు 10 గంటల్లో 10 hours లో అది పైకి వెళ్ళి కిందికి వచ్చేస్తుంది అన్నట్టు. పైకి అంటే స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ అంటే ఏమన్నాను ఇంతకుముందు నేను, అప్ స్ట్రీమ్ అంటే దానికి రివర్స్ లో ఉంటుంది అన్నట్టు, వాటర్ ఫ్లో రివర్స్ ఉంటుంది, బోట్ ముందరికి వెళ్తుంది. సో అందుకే ఇక్కడ చూడండి, స్పీడ్ తగ్గడం వల్ల కిలోమీటర్స్ తక్కువ ట్రావెల్ చేసింది. ఇక్కడ డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదే టైంలో 44 kilometers ట్రావెల్ చేసింది ఆబ్వియస్లీ, ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో కూడా దానికి సపోర్ట్ చేస్తుంది అన్నట్టు. సిమిలర్లీ 13 hours లో ఇట్ కెన్ గో 40 kilometers అప్ స్ట్రీమ్ and 55 kilometers downstream. Now determine the speed of the stream and that of the boat in still water, right? సో మనం ఇప్పుడు స్టిల్ వాటర్ లో దాని స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ వాటర్ లో ఎంత ఉందనేది చూసుకోవాలి. సో మనం ఏది అడుగుతున్నాడో దాన్ని మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఫస్ట్ కేసు ఏం చేసుకున్నాం, లెట్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్పీడ్ ఆఫ్ బోట్ బి x km/h అనుకుందాం, రైట్? అట్లానే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, అదే వాటర్ ఫ్లో, బి y km/h అనుకుందాం. ఓకేనా? సో మనకి ఇప్పుడు రెండు కేసెస్. ఫస్ట్ కేసు ఏమొస్తుంది, అప్ స్ట్రీమ్లో ఏమవుతుంది, నేనేమన్నాను, అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఎంత అవుతుంది అన్నాను, స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత అయిపోతుంది అప్ స్ట్రీమ్లో, x minus y kilometers. నెక్స్ట్ కేసు డౌన్ స్ట్రీమ్ లో ఏమవుతుంది, స్పీడ్ ఆఫ్ బోట్ x plus y km/h. ఓకేనా? సో నౌ ఇక్కడ బోట్ గోస్ 10 kilometers upstream and 44 kilometers downstream in 10 hours. అంటే 10 hours లో అది అప్ స్ట్రీమ్ వెళ్ళి మళ్ళీ డౌన్ స్ట్రీమ్ రావడానికి 10 hours తీసుకుంటుంది. అయితే మనం టోటల్ టైం ఎట్లా తీసుకుంటాం మనం, టైమ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ప్లస్ టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైం అవుతుంది, అవునా?
అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంది ప్లస్ డౌన్ స్ట్రీమ్ రావడానికి కొంచెం టైం తీసుకుంది, దాన్ని రెండు కలిపితే 10 hours తీసుకుంది అది. సో టైమ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? టైమ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ టైమ్? స్పీడ్ ఈక్వల్ టు, మనకు ఫార్ములా ఉంది కదా, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. విత్ దిస్ వాట్ ఈస్ ద టైమ్? టైమ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్, రైట్? ఈ ఫార్ములానే యూజ్ చేద్దాం ఇక్కడ, ఓకేనా? అప్ స్ట్రీమ్ ఎంత ఇక్కడ? డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది అప్ స్ట్రీమ్ లో వీడు? 30 బై స్పీడ్ ఎంత అప్ స్ట్రీమ్ లో? అప్ స్ట్రీమ్ లో x మైనస్ y ప్లస్ డౌన్ స్ట్రీమ్ లో టైం ఎంత తీసుకున్నాడు? 44 బై డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్ ఎంత ఉంది? x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైమ్ 10 hours, రైట్? upstream time plus downstream time is equal to total time, right? So this is my equation 1. Similarly, second case కూడా ఇచ్చాడు, 13 hours total time. 13 hours లో it can go 40 kilometers upstream and 55 kilometers downstream, same. అప్పుడు ఇదెంత అవుతుంది? upstream 40 kilometers అన్నప్పుడు distance travel by speed upstream లో మైనస్ అవుతుంది, ప్లస్ downstream distance travel by speed x plus y, డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్ యాడ్ అవుతుంది, ఎక్స్ట్రా అవుతుంది. టోటల్ టైం 13, రైట్? టైమ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ప్లస్ టైమ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఇస్ టోటల్ టైం, రైట్? టోటల్ టైంలోనే అది వెళ్ళి అగైన్ ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్. నౌ ఐ గాట్ ది 2 ఈక్వేషన్స్, ఓకే? సో ఇది ఇంతకుముందు రెడ్యూసబుల్ మెథడ్లో చేసినట్లే చేయాలి ఇక్కడ కూడా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1/x మైనస్ వై దీనికి ఉంది, 1/x మైనస్ వై దీనికి ఉంది. ఇక్కడ కూడా 1/x ప్లస్ వై, 1/x ప్లస్ వై. సో అప్పుడు ఏం చేయాలి మనము? లెట్ దిస్ 1/x మైనస్ వై ఈక్వల్ టు ఏ అనుకోవాలి. అట్లానే 1/x ప్లస్ వై ఈక్వల్ టు బి అనుకుంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 30a ప్లస్ 44b is equal to 10. Similarly, second equation ఏమవుతుంది? 40a plus 55b is equal to 13. సో ఇప్పుడు ఏం చేస్తాను? ఇది ఏ క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను. అప్పుడు ఏం చేస్తాను? దీన్నేమో 4తో మల్టిప్లై చేస్తాను. 4 3s are 12, 120. అప్పుడు ఇది కూడా 120 రావాలంటే దీన్ని 3తో మల్టిప్లై చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది నాకు? ఇది 120a ప్లస్ 176b ఈజ్ ఈక్వల్ టు 40. సో అట్లానే ఇది ఎంత అవుతుంది అప్పుడు? 3 4s are 12, సేమ్ 120a ప్లస్ 165. So 165b is equal to 39, రైట్? సో ఇప్పుడు సైన్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి నేను సబ్ట్రాక్ట్ చేస్తాను. మైనస్ మైనస్ ఇది కూడా మైనస్, దిస్ విల్ గెట్ క్యాన్సిల్. సో 161 11b is equal to 1, right? 40 minus 39. Therefore b is equal to ఎంత వచ్చింది నాకు? 1/11. ఓకేనా? సో దిస్ వాల్యూ I will substitute in equation, any equation, ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే I will get the value of a, right? b వాల్యూని I will substitute in equation 1. What is equation 1? 30a plus 44. What is the value of b ఇక్కడ? 1/11, right? Is equal to 10. 30a plus 11 4s are 4 is equal to 10. So 30a is equal to 10 minus 4 is 6. a is equal to 6/30. a is equal to 1/5. 6 1s are 6 5s are 30, right? So now I got the values of a and b. రెండు వచ్చేసాయి ఇక్కడ.
ఓకేనా. సో నౌ బట్ మై యాక్చువల్ థింగ్ ఇస్ ఐ నీడ్ టు ఫైండ్ ఎక్స్ అండ్ వై. సో మనం లెట్ అనుకున్నాం కదా, ఫస్ట్ ఏమనుకున్నాం, మనం ఏమనుకున్నాం 1/x - y = a కదా. సో ఐ విల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x హియర్. సో 1/x - a x - y a అనుకున్నాం కదా. విల్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ a. 1/x - y a ఎంత వచ్చింది, 1/5. సో నౌ విల్ డూ క్రాస్ మల్టిప్లికేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, ఈక్వేషన్ x - y = 5 అని వస్తుంది, రైట్. సో అట్లానే ఇక్కడ 1/x + y b అనుకున్నాము. సో b వాల్యూ ఏమొచ్చింది, 1/x + y b అంటే 1/11 అని వచ్చింది. క్రాస్ మల్టిప్లై చేస్తే x + y = 11 అని వస్తుంది. సో నౌ ఐ గాట్ టూ ఈక్వేషన్స్, equation 3 and equation 4. So I need to solve these two equations to find the values of x and y, right. So now ఆ ఈక్వేషన్ ఏమొచ్చాయి ఇప్పుడు నాకు, x - y = 5 అని ఒక ఈక్వేషన్ ఉంది, x + y = 11 అని ఒక ఈక్వేషన్. సో if I add these two by elimination method, these two will get cancel అయిపోతాయి. 2x = నాకు 16 అని వస్తుంది. therefore x = 8. సో ఈ x8 వాల్యూని ఇందులో అన్నా లేకుంటే ఇందులో అన్నా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు y వాల్యూ వచ్చేస్తుంది. సో ఫస్ట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x - y = 5 అంటే x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, 8 కాబట్టి 8, ఈ మైనస్ లోపలికి వస్తే -5 = y అవుతుంది. సో y వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు, y is 3. So that's it. సో ఇట్లా రాసి వదిలేయద్దు. ఇక్కడ చూడండి మనం ఏమనుకున్నాం, లెట్ స్పీడ్ ఆఫ్ బోట్ బి x km/h అనుకున్నాం కదా. సో హియర్ యూ షుడ్ రైట్ therefore the speed of boat, అది రాయాలి లాస్ట్ కన్క్లూజన్. therefore the speed of boat is equal to how much we got, 8 km/h. Similarly speed of stream, water flow ఎంత ఉంది, అది 3 km/h, right. So this is the conclusion. So that's all for this video. I hope you like this video. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఫ్యూచర్లో ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ అన్ని చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో మీరు క్వశ్చన్స్ పంపించండి, నేను అవి కూడా సాల్వ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్ టు షేర్, ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా దే విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ వెరీ సూన్ నేను ఇంకో చాప్టర్ నుంచి అన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేసి అప్లోడ్ చేస్తాను, రైట్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. And right, thank you for watching my video.